నమస్కారం డి న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ భారతీయ వారసత్వ సంపద అయిన యోగాభ్యాసంతో ఆరోగ్యం మానసిక వికాసం సొంతమవుతుందని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు కొత్తపట్నం బీచ్లో యోగాంధ్ర 2025లో భాగంగా ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాన్ని జేసీ గోపాలకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు మరి ఒంగోలులో బయలుదేరారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం గౌరవ శ్రీవర్ శబ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మాసోత్సవాలు జరుగుతున్నాయి నాడు ఈ అవకాశం దక్కడం అందరినీ చాలా అందరూ కూడా డిసిప్లిన్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్ర సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తూ ఆరోగ్య భద్రతకు చర్యలు తీసుకుంటుందని జేసీ అన్నారు యోగ విశిష్టతను గుర్తించి ఐక్యరాజ్య సమితి 2014 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించగా అప్పటి నుంచి 10 అంతర్జాతీయ యోగా దినోత్సవాలను జరుపుకున్నామని అన్నారు దీనిలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో కూడా యోగా రోడ్డును ఏర్పాటు చేసి ప్రతిరోజు యోగా సాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న డిపిఓ వెంకటనాయుడు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు పశుసంవర్ధక శాఖ డీడీ రవికుమార్ బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు స్టెప్ సిఇఓ శ్రీమన్నారాయణ తహసీల్దార్ మధుసూదన్ రావు యోగా గురువు బాలసుబ్రహ్మణ్యం ఆయుష్ డైరెక్టర్ పద్మజాతి కొత్తపట్నం డిప్యూటీ ఎంపీడీఓ వేణుగోపాలకృష్ణమూర్తి కొత్తపట్నం అల్లూరు ఆయుష్ డాక్టర్లు సచివాలయ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు 5 seconds అలానే ఉండండి మొదలద్దు కుడి చేతిని ఉంగరపు వేలు బ్రొటన వేలు ముక్కు మీద ఉంచండి ఎడముక్కుతో ఉండాలి మళ్ళీ ఎడముక్కుతో తీసుకోండి ఎడముక్కు మూసివేయండి కుడి ముక్కుతో వదిలిపెట్టండి ఓరును వింటూ ఉండండి చక్కటి మ్యూజిక్ పెట్టుకుని వినాలి కానీ దానికంటే జస్ట్ వాచ్ యువర్ బ్రీత్ దానిని కాపాడుకోవడం కూడా మన బాధ్యత దానిని కాపాడుకుందాం ఆరోగ్యంగా ఉందాం చూస్తూ నిదానంగా కళ్ళు తెరవండి పశ్యంతు యోగాంధ్ర మాసోత్సవాల భాగంగా ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కొత్తపట్నం బీచ్లో ఈ డెస్టినేషన్ ఐకానిక్ ప్లేస్ యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది హాజరవడం జరిగింది సో అదే రకంగా మరి మనం ఇప్పటి వరకు జిల్లాలో 9,66,000 పైచీలకు ఈ యోగా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అట్లాగే 100 మంది జిల్లా లెవెల్లో స్థాయిలో ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం మండల స్థాయిలో కూడా ఒక 6,700 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం మొన్నటి నుంచి మనకి ఈ సిటిజన్స్కి ట్రైనింగ్ సెక్రటేరియట్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా 50 మంది చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే గ్రామ స్థాయిలో కాంపిటీషన్స్ అనేవి 15 రంగాల్లో మనము కండక్ట్ చేసుకోవడం జరిగింది అట్లాగే మండల స్థాయిలో కూడా 15 రంగాల్లో ఈ కండక్ట్ చేసుకోవడం జరిగింది రేపు 9వ తేదీ నుంచి జిల్లా స్థాయిలో మనము ఈ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చాము అట్లాగే మనము ఈరోజు 3 ప్లేసుల్లో ఒంగోలు మార్కాపూరు కనిగిరిలో మనము వయోవృద్ధుల ద్వారా 100 మంది వయోవృద్ధుల చొప్పున ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అట్లాగే 15వ తేదీన పాకాల బీచ్లో ఈ ఐకానిక్ డెస్టినేషన్ కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నాము యాజ్ పర్ ప్రభుత్వం యొక్క షెడ్యూల్ ప్రకారం అట్లాగే 20వ తేదీన మనము ఎస్హెచ్జి గ్రూప్ చేత ఒక 10,000 మందితో దాదాపు మనం ఒంగోలులో పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ప్రభుత్వం ఏ మేరకైతే మనకి ఈ యోగాంధ్ర క్యాలెండర్ రిలీజ్ చేసి మనకి ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఇచ్చారో ఆ మేరకు మనము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము 21వ తేదీన మనం పెద్ద ఎత్తున జూన్ 21వ తేదీన ఈ కార్యక్రమానికి మనము ఏదైతే వైజాగ్ కార్యక్రమం ఉందో దాంతో కోఆర్డినేట్ చేస్తూ మనం ఇచ్చేస్తున్నాం
జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మాననీయ ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటున్నారు. జూన్ 21 ఒక్కరోజు కాకుండా దీన్ని దైనందిన జీవితంలో నిత్యం యోగ సాధన చేస్తుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, మీ చేతల్లో ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా శరణ్యమని, హాస్పిటల్స్ దాకా వెళ్లకుండా మీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఐక్యరాజ్య సమితి 10 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించి 11వ సంవత్సరం అడుగుపెట్టాము. ఈ సందర్భంగా అందరూ కూడా ప్రతిరోజు 1 గంట సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు, ఆనందాన్ని పొందవచ్చు అని కోరుకుంటూ అందరికీ యోగాభినందనలు తెలియజేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా కోరుకుంటున్నాము. నవ్య ఆంధ్ర ప్రజా రాజధాని అమరావతిపై సాక్షి ఛానల్లో దుష్ప్రచారం చేయించినందుకు, మహిళలను చులకన చేసినందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూటమి పార్టీ మహిళా ప్రతినిధులు డిమాండ్ చేశారు. గుంటూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కూటమి పార్టీ మహిళా ప్రతినిధులు మాట్లాడారు. కూటమి పార్టీల నాయకురాళ్లు బీరం అరుణారెడ్డి, నిడమానూరి పావని, పసుపులేటి సునీత, ప్రమీల, బొందుల శ్రీదేవి, విజయశ్రీ, సత్యవతి పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న సాక్షి ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఒక డిబేట్లో ఒక నీచుడు ఆంధ్రుల కలల రాజధాని అయినటువంటి అమరావతిని అవమానపరుస్తూ, అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చేసి ఆ నాయకుడు కానివ్వండి, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఎవరైనా సరే కేవలం మహిళలను ఎలా కించపరచాలి, ఎలా అవమానపరచాలి అనే దాని మీదనే వీళ్ళు పీజీలు చేశారన్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ నాయకుడికి సొంత చెల్లికి కానీ సొంత తల్లిని కానీ ఏ రోజు కూడా గౌరవించినటువంటి దాఖలాలు మనం చూడలేదు. అలాగే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు మహిళలందరి మీద కూడా ఎప్పుడైతే సాక్షి టీవీ ప్రారంభమైందో ఆ రోజు నుంచి కూడా మనందరం గమనిస్తూనే ఉన్నాం. మహిళలందరినీ కూడా ఎంతో కించపరుస్తూ, ఎంతో అవమానపరుస్తూ, అసభ్యమైనటువంటి పదజాలంతో వాళ్ళు ఎప్పుడూ మాట్లాడడం కూడా మనందరం చూస్తూనే ఉన్నాము. వేశ్యల రాజధాని అని చెప్పి అమరావతిని మాట్లాడారు. అంటే అక్కడ ఉన్నటువంటి మహిళల గురించి వీళ్ళు ఇంత అవమానపరుస్తూ, ఇంత కించపరుస్తూ మాట్లాడాడు కృష్ణరాజు అనేటటువంటి వెధవ. ఎవడసలు ఒక పేటీఎం బ్యాచ్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా డిబేట్స్లో కూర్చోబెట్టి, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లేకుండా సాక్షి టీవీలో ఎలాంటి డిబేట్లు కూడా జరగవు. కాబట్టి ఈరోజు అతను మాట్లాడాడు అంటే దీనికి అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ సందర్భంగా చెప్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అమరావతిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, అమరావతి రైతులకు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అని చెప్పి మా కూటమి మహిళల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఈ కృష్ణంరాజు అనేటువంటి వెధవని అరెస్ట్ చేసి సాక్షి ఛానల్ని కూడా బ్యాన్ చేయాలి అని చెప్పి మేమందరం కూడాను కోరుకుంటా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది వాళ్ళ ఇంటికాడి నుంచే మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఆంధ్రుల రాజధాని అయినటువంటి కలల రాజధాని అయినటువంటి అమరావతిని, బౌద్ధ క్షేత్రమైనటువంటి పురాతనమైన దేవాలయాలు ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రమైనటువంటి అమరావతిని, మళ్ళీ బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉండే రాజధానిని అంత నీచమైన మాటలు సాక్షి ఛానల్లో చెప్పించడం అనేది మహా దారుణము. ఎందుకంటే జగన్ రెడ్డికి తెలియకుండా వాళ్ళు ఎలాగో చెప్పరు, అసలు వాళ్ళు చెప్తేనే చేస్తారు. అది మొదటి నుంచి అలవాటే కదా. ఎందుకంటే ఎన్ని తిట్లు తిడితే మంచిది, ఎన్ని మాటలు మాట్లాడితే మంత్రి పదవులు ఇవ్వటం, ఇవన్నీ చేయడం అనేది జగన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఇలాంటి నీచపు ఆలోచనలను మానుకోవాలి. మహిళల్ని కించపరచడం అనేది అసలు పూర్తిగా వాళ్ళు చేయకూడదు అసలు. ఎందుకంటే 11 సీట్లు ఇచ్చి బుద్ధి వచ్చేటట్టు చేసినా కానీ వాళ్ళకి బుద్ధి రాలేదు. జగన్ రెడ్డి, నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మహిళల్ని కించపరిచే మాటలు మాట్లాడించకుండా ఆత్మగౌరవం అనేది ఉండేటట్టుగా చేయాలనేది కోరుకుంటున్నాము. మేము ఎన్డీఏ కూటమి తరఫున మహిళలందరము జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
సిగ్గుసారం లేకుండా మీరు పెట్టిన ఒక యదవ ఛానల్లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా తప్పు. ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతారు? ఇక్కడ భారతదేశం పుణ్యభూమి, ఇక్కడ మహిళల్ని ఎంతో గౌరవిస్తారు. అలాంటి పుణ్యభూమిలో పుట్టి మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడే మీ అందరికీ మహిళా లోకం తరపున చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నాం. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీని రాష్ట్ర ప్రజలంతా 11 సీట్లకి అంకితం చేసినప్పటికీ, అదేవిధంగా నిండు సభలో మహిళల్ని ఏ రకంగా మాట్లాడారో అలాంటి పాపాలు చేసినప్పటికీ అయ్యే పాపాలు ఇప్పుడు అనుభవిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా మహిళల్ని ఏ రకంగా కించపరిచారు, ఏ రకంగా మాట్లాడారు అనేది ఇప్పుడు జైల్లో ఓచలు లెక్క పెడుతున్నారు, చెప్పకూడదు తింటున్నారు. అయినా ఈ వైసీపీలో ఉండే నాయకులకి, వైసీపీ వాళ్ళకి ఎవరికి బుద్ధి రాకుండా అయిపోయింది. ఇంకా వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తే దీనికి కట్టడి జరుగుతుంది అనేది మనకి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. జైలుకి వెళ్ళిన వాళ్ళంతా రూపాలంతా మారిపోయి వేరే వేరే రూపాల్లో బయటికి రావడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే ఒక కుంభకోణాలని పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి మహిళలను అడ్డం పెట్టుకొని మహిళల మీద ఇలాంటి దూషణలు ఆడిస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ డిబేట్లు పెడుతూ ఇట్లాంటివన్నీ చేయిస్తూ అతని మీద ఉన్న అలజడి అంతా పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాడు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడు. మహిళలనే టార్గెట్ చేసి వాళ్ళ మనోభావాల మీద దెబ్బకొట్టి రాష్ట్ర జనాలు మొత్తాన్ని పక్కదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు ఈ రకంగా మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలి. యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టిన సంఘటన ఒంగోలు నగర శివారు త్రోవగుంటలో జరిగింది. ఈ సంఘటనలో ముక్తినూతలపాడు గ్రామానికి చెందిన 28 సంవత్సరాల బోడపాటి ద్రోణాచలం అలియాస్ రాజా మృతి చెందాడు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ముక్తినూతలపాడులో నివసించే శేషారావు కుమారుడు ద్రోణాచలం బెంగళూరులో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం రాత్రి మద్యం తాగేందుకు కొందరితో కలిసి వెళ్ళాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకోలేదు. దీంతో కుటుంబీకులు పలు చోట్ల వెతికినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. చివరకు మహాలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ వెనుక ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లో సగం కాలిపోయిన స్థితిలో రాజా మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ పడిభూషణ్, సిఐ విజయకృష్ణ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎవరెవరు మద్యం తాగారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు కనిపించలేదు. మద్యం తాగే సమయంలో రాజా గ్రామంలోని తన స్నేహితుడు ఒకరికి ఫోన్ చేసినట్లు సమాచారం. గ్రామానికి చెందిన యువకులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సిఐ విజయకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్క నిమిషం ఉండు అట్ట ఉండు. ఒక్క నిమిషం ఇది మనకు ముక్తినూతలపాడు అని చెప్పేసి ఒంగోలు తాలూకా లిమిట్స్లో ఉన్నటువంటి ఒక విలేజ్. ఆ విలేజ్కి చెందినటువంటి ఒక వ్యక్తి బొడపాటి ద్రోణాచలం అని చెప్పేసి, యాక్చువల్గా అతను కారు డ్రైవరు, బెంగళూరులో కారు డ్రైవింగ్కి వెళ్తూ ఉంటాడు. ఇటీవల ఒక 1 వీక్ లోపల అతను ఇక్కడకు ముక్తినూతలపాడు స్వగ్రామం వచ్చినట్టు తెలిసింది. అయితే ఈరోజు చనిపోయినటువంటి వ్యక్తి అతను ద్రోణాచలం అన్న అతను కొంతవరకు పార్షియల్గా బర్నింగ్ అయినటువంటి బాడీ, కూర్చొని ఉన్నటువంటి పొజిషన్లోనే అతను మనకు ట్రేస్ చేయటం సమాచారం ఉంది. ఆ విధంగా ఇట్లా ఉన్నాడని చెప్పేసి ఇమీడియట్గా మన తాలూకా సిఐ గారు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ రావటం జరిగింది. అయితే ఈ వ్యక్తిని మనం గ్రామస్తులు ఐడెంటిఫై చేశారు. ఇతను ద్రోణాచలం అని చెప్పేసి. ఒంటి మీద బట్టలు అయితే అన్నీ బర్న్ అయి ఉన్నాయి. కాలుకేసుకున్నటువంటి షూ కూడా అట్లానే ఉంది. కూర్చున్న పొజిషన్లో ఉన్నాడు కనుక అతను ఎందుకు చనిపోయాడు అంటే కాలటం ఇంకొక ప్లేస్లో జరిగి ఉండొచ్చు. దాని దగ్గరలో కూడా మనం సీన్ అబ్జర్వేషన్లో కొంత తెలుస్తుంది.
కాలిపోవటం అక్కడ కాకుండా కూర్చున్నటువంటి ప్లేస్లో కాకుండా ఇంకో చోట జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే గత రాత్రి ఇతనితోటి పాటు కొంతమంది అదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి, అతని స్నేహితులు కొంతమంది అతనితోటి పాటు కలిసి ఇదే లేఅవుట్లో మందు తాగారని చెప్పేసి తెలుస్తూ ఉంది. వాళ్ళని కనుక మనం ట్రేస్ చేసి ఎగ్జామిన్ చేస్తే అసలు ఏం జరిగిందన్నది కొంత విషయం బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడైతే దీన్ని మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసి తాలూకా సిఐ గారు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. త్వరలోనే ఎవరన్నది ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా దీంట్లో బాధ్యులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడాను పట్టుకుంటామని చెప్పేసి తెలుసు. థ్యాంక్ యూ. అది ఇప్పుడు అంతా కూడాను మనకు క్లియర్ కట్ అన్సర్టన్ అనమాట. ఇదే మనకు దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క సమాచారం కూడా సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. మనకు ఉన్నటువంటి ప్రతి పాయింట్ను కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. బాడపాడు సుభాష్ని, నాకు కొడుకు కూతురు సార్. పాపకి యాక్సిడెంట్ అయ్యి 9 ఏళ్ళ నుంచి మంచంలోనే ఉంటుంది. ఈ అబ్బాయి అబ్బాయికి 2 పిల్లలు. బెంగళూరు నుంచి 3 రోజులు నాడు వచ్చాడు సార్. బెంగళూరులో కారు పోతున్నాడు డ్రైవింగ్కి. కందుకూరు ఎమ్మెల్యే సార్ అంట, నాకు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ ద్వారాగా పోయాడు. ఇక 3 రోజులు అయింది వచ్చి భార్య పిల్లల కాడికి పెట్టి సత్తెనపల్లి దగ్గర కోచూరు వాళ్ళది. ఆ నుంచి నేను సాయంత్రం వచ్చాడు. వచ్చి ఇక తలనొప్పి కింద టీ పెట్టి అమ్మ అన్న టీ పెట్టించి తాగి నీళ్లు పోసుకొని బయటకు వచ్చాడు. ఇంకింటికి రాలేదు. ఉన్నారు, ఎవరు ఏందో మాకు తెలియదు. ఇంటికి ఎవరిని తీసుకురాడు. తెలియదు సార్, ఎవరెవరు అయింది కూడా నాకు తెలియదు. ఊళ్ళో వాళ్ళు అంటే పిల్లలందరూ ఏడే ఉండారు. అవన్నీ నాకు తెలియదు సార్. అసలు ఫ్యామిలీ గొడవలు అసలు ఏం లేదు సార్. 2 పిల్లలు సార్. बोलबड़ से बड़ बड़ चलो విషయాలు నాకేది ఫ్రెండ్స్ ఉంది కాకుండా కానీ వాడు ఎవరి కోసం పోతాడు ఎవరి కోసం పోతాడో నాకు. ఏదో సాయంత్రం వచ్చాడు, స్నానం చేశాడు, ఇట్లా బయలుదేరిపోయాడు. బయటికి బయలుదేరిపోయాడు. మరి ఏం జరిగిందో ఏదైతే సంగతో ఇంటికి వస్తారు కదా, పొద్దుపోయినా ఇంటికి రాలేదు. తెల్లారి చూశాను, తెల్లారి చూసే రాలేదు. ఎడకపోయేటండి కారుకి ఎవరు పోయాడు అనుకున్నాను. కారుకి పోతానికి అనుమానం మాకు అవుతుంది. సరే వాళ్ళు ఎవరు వెళ్ళాడో ఎవరు చేశాడో ఎవరు చెప్పి చేశాడో అసలు తెలియదు నాకు. ఏ కార్ డ్రైవర్కి వెళ్తున్నారు? ఎవరి దగ్గర పోతున్నారు? కార్ డ్రైవర్ ఎవరి దగ్గర పోతున్నారు? ఆటో కారుకి సత్తెనపల్లిలోనే ఆయన ఒక ఆయన పేరు ఆయన దగ్గరికి పోతాడు. కారు ఓనర్ ఆయన. ఎప్పటి నుంచి కనపడలేదు? బెంగళూరు కారు డ్రాప్ చేసేది. రాత్రి బెంగళూరులో కారు డ్రాప్ చేసేది. కారు డ్రాప్ చేసి వచ్చేటికి. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన కార్యాలయంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కలిశారు. వివిధ గ్రామాలకు చెందిన నాయకులు వారి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తాతా ప్రసాద్, అయినాపత్తిన ఘనశ్యాం, రంగసాయి, కోలా ప్రభాకర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ బదిలీలు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉండగా దానికి భిన్నంగా వెబ్ ఆప్షన్ కౌన్సిలింగ్ నిర్వహించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం ముట్టడికి పూనుకున్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొని ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటీవల విద్యాశాఖ కమిషనర్ ఎస్జీటీ పండిట్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పినా దానికి భిన్నంగా వ్యవహరించడం దుర్మార్గమని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు. ఆన్లైన్ బదిలీలలో టెక్నికల్ సమస్యల కారణంగా సీనియారిటీ ప్రకారం పోస్టింగులు చూపించడం లేదని ఆరోపించారు. దీనికి వెబ్ ఆప్షన్ కౌన్సిలింగ్ కారణమని అన్నారు. వెబ్ కౌన్సిలింగ్ కాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్ వల్ల అనేక సాంకేతిక సమస్యలు వచ్చిన దృష్ట్యా బదిలీల ప్రక్రియ ఆలస్యం అవుతుందని, దీనితో పాటు ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు కె శ్రీనివాసరావు, కేవీజీ కీర్తి, సిహెచ్ శ్రీనివాసులు, పర్రె వెంకట్రావు, జిల్లా నాయకులు బివి జనార్దన్, అబ్దుల్ హై, డి వెంకట్రావు, పి శ్రీనివాసరావు, బి మాధవరావు, సీనియర్ నాయకులు బి శ్రీనివాసరావు, ఎన్ లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, ఎర్రయ్య, బివి సుబ్బారావు, ఎస్ రవి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఉపాధ్యాయులు ఈ రూపంలోకి రావడానికి కారణం ప్రభుత్వమే అనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఒక మాట చెప్పి ఆ మాట మీద నిలబడకుండా ఉపాధ్యాయులకు వెన్నుపోటు పోడ్చే విధంగా వ్యవహరిస్తుంది. సంఘాలకు చెప్పేది ఒక మాట, వాళ్ళు పరిశీలన చేసేది ఒక మాటగా ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ వద్దని చెప్పేసి మేము కోరుకున్నాం. దానికి కొన్నిసారి ధర్నా కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ ఇచ్చాము. వాళ్ళు చర్చలు పిలిపించేసి మాకు ఇస్తానటువంటి హామీల్లో భాగంగా వాళ్ళు రద్దు చేస్తామని, దాన్ని మాన్యువల్గానే కౌన్సిలింగ్ చేస్తామని చెప్పేసి చెప్పడము. తర్వాత ఈ రేషియో కూడా విద్యార్థుల యొక్క రేషియోను కూడా 49కి తగ్గించమని చెప్పేసి అంటే వాళ్ళ ప్రకారం తగ్గించున్నారు. 120 మంది అభం ఉన్నటువంటి పాఠశాలలో ఒక పోస్ట్ అదనంగా ఇస్తామని చెప్పేసి అన్నారు. అది ఇవ్వలేదు. వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఏది చెబితే అదే చేయాలనే ఉద్దేశంతో నడుస్తున్నారే కానీ ప్రభుత్వం యొక్క ఉపాధ్యాయుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. మరి ఇలాగే ఉంటే ప్రభుత్వం ఆ విధంగా భవిష్యత్తులో ఏ విధంగా దారితీస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది. కనీసం మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నంత ఎప్పుడైనా కూడా ఉపాధ్యాయ సంఘాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2025 బదిలీల్లో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మాన్యువల్గా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఆ ఎస్జీటీలకు కానీ, ఎల్పీలకు కానీ, పీటీలు కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వము ఉపాధ్యాయుల్ని మాన్యువల్ కౌన్సిలింగ్ కాకుండా వెబ్ ఆప్షన్ పెట్టుకోమని ఒత్తిడి తీసుకొస్తుంది. అధికారులను కూడా ఎంఈఓస్ కానీ సెంటర్లలో స్పెషలిస్ట్ సెంటర్లు ఏర్పాటు చేసి వెబ్ ఆప్షన్ పెట్టమని చెప్తుంది. అయితే ఒక ఉపాధ్యాయుడు సపోజు నా ర్యాంక్ వచ్చి 952, అంటే నేను సుమారు 1000 ఖాళీలని మినిమం 1000 ఖాళీలని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఉపాధ్యాయుడి మీద చాలా మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఏ పాఠశాల ఎంతమంది రోల్ ఉందో, విద్యార్థుల సంఖ్య ఎంతో, ఉపాధ్యాయుల సంఖ్య ఎంతో తెలుసుకోవాలి, చాలా కష్టంగా అవుతుంది. కాబట్టి ఒక్కరోజు కాదు 4 రోజులు కష్టపడితే ఆ ఉపాధ్యాయుడు మాన్యువల్ కౌన్సిలింగ్ 4 రోజులు కష్టపడితే 8 సంవత్సరాలు సుఖంగా ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. అదే వెబ్ ఆప్షన్లు అయితే ఒక రోజుతో సెలెక్ట్ ఆల్ కొట్టేసామనుకో, ఆ 8 సంవత్సరాలు ఏదో ఒక ప్లేస్ వస్తే ఎక్కడో పోయి దాదాపు 8 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది. దీన్ని ఫ్యాప్టో కానీ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కానీ తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు నిరసన ధర్నా డిఓ ముట్టడి నిర్వహిస్తున్నాము. పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ ఎస్జిటీలు ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఇచ్చినటువంటి ప్రభుత్వం, విద్యాశాఖ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మ్యాక్సిమం నెక్కార్తీ మూమెంట్ దాకా కూడా మాన్యువల్ కౌన్సిలింగ్ జరుపుదామని చెప్పి సడన్గా వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి వెబ్ కౌన్సిలింగ్ పక్షాన చాలా లాభాలు ఉన్నాయని చెప్పి మాయమాటలు చెప్పి వెబ్ కౌన్సిలింగ్ని బలవంతాన ఉపాధ్యాయ లోకం నెత్తి నొక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి విద్యాశాఖ అధికారులు వాళ్ళ మొండి వైఖరిని విడనాడి సంఘాల ఐక్యవేదిక ఇచ్చినటువంటి హామీల ప్రకారం మాన్యువల్ కౌన్సిలింగ్ని నిర్వహించాలి. లేకపోతే ఈ పోరాటం, ఈ ముట్టడి ఇది ఆరంభం కాదు, ఇది అందం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇంకా తీవ్ర మరో బీఆర్టీఎస్ ఉద్యమానికి కూడా రూపురేఖలు దారితీస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 100 సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు వస్తున్నాయని, అయినా వారిని నిరాశపరచకుండా ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి నుంచి రిలీఫ్ ఫండ్ అందిస్తున్నామని అన్నారు. మార్కాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 22 మందికి 12 లక్షలకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరుపేదలకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి లక్షల కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళకు ఖర్చు చేస్తూ ఈరోజు పేదల సంక్షేమానికి పెద్దపీట వేయటం జరిగింది. గత ప్రభుత్వంలో ఈ సీఎంఆర్ఎఫ్ పెద్దగా ఆదరణ ఉండేది కాదు. కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తడవుగా ప్రతి నియోజకవర్గం నుంచి వందలకు వందలు ఈ యొక్క సీఎంఆర్ఎఫ్లు సాయం చేయమని అభ్యర్థనలు వస్తూ ఉన్నాయి. మేము ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అందుకనే ఇచ్చిన ప్రతి అర్జీని కూడా మేము బాబు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, ఎక్కడైతే పని చేయించుకోని మాకు చెప్పారో అక్కడికి వెళ్ళి ఆడ సబ్మిట్ చేసుకొని మా అన్నీ కూడా ఒంగోలు పాత మార్కెట్ సెంటర్ నీలాయపాలెంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. నేతాజీ స్కూల్ కరస్పాండెంట్ మల్లికార్జును తన తల్లితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో వెనుక నుంచి దూసుకొచ్చిన కేఎంబీటీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున్ తల్లి చీమల దిన్నె వెంకాయమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. బాధితుల ఫిర్యాదు మేరకు 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్ డ్రైవర్ని మాత్రం వదిలిపెట్టదు సార్. ముందు కూర్చోమ్మా. జిల్లాలో ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామి కోరారు. ఒంగోలులోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థల ఆవరణలోనే పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వీరాస్వామి తెలిపారు. విద్యాసంస్థల పేరులో చివరలో టెక్నో, ఈ టెక్నో, ఒలింపియాడ్ వంటి పేర్లు వాడుకుంటూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజు నియంత్రణ చట్ట ప్రకారం ఫీజుల వివరాలను నోటీసు బోర్డుల్లో కార్పొరేట్ విద్యాసంస్థలు పెట్టడం లేదని అన్నారు. అందువల్ల విద్యాసంస్థల్లో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వినోద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్తగా విద్యాసంస్థల ప్రారంభ సందర్భంగా ఈ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అయితేనేమి, కాలేజెస్ అయితేనేమి విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయడము, పుస్తకాలకి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏ ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ పుస్తకాలు అమ్మకూడదని చట్టం ఉన్నా కానీ దానికి వ్యతిరేకంగా కార్పొరేట్ స్కూల్స్ ముందుగానే 6వ తరగతి పిల్లవాడికి 10,000 రూపాయల పుస్తకాల ఫీజు పెట్టారు. అలాగే బస్సులు స్టాండర్డ్ లేని బస్సులు నడుపుతున్నారు. అర్హత లేని భవనాల్లో స్కూల్స్ నిర్వహిస్తున్నారు. అన్నింటిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అన్ని విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న రోజున ఇప్పుడే ముందస్తుగా విద్యార్థుల దగ్గర నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజులని పుస్తకాల రూపంలోనూ, యూనిఫామ్ రూపంలోనూ ఇప్పటికే మొదలుపెట్టేసి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ మొత్తంలో ఫీజులు రాబట్టడానికి చూస్తూ ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా, ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు ఏదైతే వసూలు చేస్తా ఉన్నాయో వీటన్నిటినీ ముందస్తు ఫీజు వసూలుని మొత్తం అరికట్టాలని ప్రస్తుత మన అధికారునికి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మనం తెలియజేస్తూ ఉన్నాం. విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. కానీ దీనికంటే ముందుగానే ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీ ముందుగానే ప్రారంభమైంది. ప్రత్యేకించి ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలు కానీ, ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను కానీ ఏమాత్రం కూడా పాటించడం లేదు. ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా పుస్తకాలను అమ్ముతూ ఉన్నారు. అవి విద్యా సంస్థల లేకపోతే వ్యాపార కేంద్రాల అనేది ఈరోజు అర్థం కాని పరిస్థితి. అట్లానే ఫిట్నెస్ లేనటువంటి బస్సుల్ని
నడుపుతూ ఉన్నారు. అర్హత లేని భవనాలలో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలు ఏ పార్టీ నిబంధనలు కూడా పాటించకుండా యథేచ్ఛగా ముందుకు పోతూ ఉన్నాయి. ఈరోజు ఆయన ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నారు. ప్రభుత్వంలో కొనసాగుతూ ఆయన విద్యా సంస్థల్లోనే కనీస నిబంధనలు పాటించకపోవడం అనేది సిగ్గుచేటైనటువంటి విషయం. కాబట్టి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులందరూ కూడా విద్యార్థి సంఘ నాయకులతోటి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ సమావేశంలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల్ని చర్చించాలి. ఎప్పుడైతే ఈ యొక్క ప్రైవేటు కార్పొరేటివ్ విద్యా సంస్థలు ధన దాహానికి అడ్డుకట్టి వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎవరైతే నిబంధనలు పాటించకుండా ఈ పద్ధతిలో నడుపుతూ ఉన్నారో ఆ విద్యా సంస్థ యొక్క ప్రత్యక్ష ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాం. శివనామ స్మరణ సర్వ పాప హరణ అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. కొత్తపట్నం బస్టాండ్లోని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా పొన్నూరు శ్రీనివాస్ శివలీలామృతం అన్న అంశంపై ప్రసంగించారు. నేను ఓడిపోయాను ఆయన ప్రసాదమే మా అనేక శివలీలలు వినటం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుందని అన్నారు. శివలీలలు లింగ అవతరణ, గంగా అవతరణ, విభూది మహిమ, అభిషేకం విశిష్టత తదితర అంశాలను వారి ఉపన్యాసంలో వివరించారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను నరనంది వాహనంపై వేంచేపు చేసి నగరోత్సవం నిర్వహించారు. ఉభయదాతలుగా భగీరథ కెమికల్స్ నిర్వాహకులు లింగమనేని వెంకటరామయ్య, సౌజన్య దంపతులు వ్యవహరించారు. దేవస్థానం ఈవో బోడపాటి శ్రీనివాసరావు, అర్చక స్వామి ఆమంచి వెంకట శివ మణికంఠ శర్మ కార్యక్రమాలను పర్యవేక్షించారు. చెప్పినప్పుడు నేను చూశాను, ఆవుతోటి మాట్లాడారు. ఆవుతోటి శిరస్సును ఉండేటటువంటి భాగ్యాన్ని నీకు కల్పించాను. నా శిరస్సు మీద ఉన్నటువంటి దానివే నువ్వు అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావంటే ఇక నువ్వు పూజకి అనర్హమైన దానివి. నీకు ఇంకా పూజలో స్థానం లేదు. అందుకని మన మొగల పూజతో ఎక్కడ పూజలు చెయ్యి. అప్పటికి మొగలకు పూజలు లేవు. అప్పుడు ఆ మొగలకు పరమేశ్వరుడు యొక్క పాదాల మీద పడింది. ఆయన గోళాశంకరుడు కాబట్టి, అయితే కేతకి నువ్వు చేసినటువంటి తప్పుకు పశ్చాత్తాపం పడుతున్నావు కాబట్టి నువ్వు నా శిరస్సు మీద ఉండకుండా ఏదన్నా డెకరేషన్ చేసుకునేటువంటి పైన గడపడం చూసారా, అట్లా నా శిరస్సుకు తగలకుండా పైన ఉండేటటువంటి అవకాశాన్ని నీకు కల్పిస్తున్నాను అని చెప్పాడు. వెంటనే ఆవును చూశాడు. ఆవు నువ్వు శిరస్సుతోటేమో అబద్ధం చెప్పావు, పృష్ఠంతోటేమో నిజం చెప్పావు కాబట్టి నీ ముఖానికి పూజలు ఉండవు, నీ పృష్ఠభాగానికే పూజలు ఉంటాయి అని చెప్పి ఇప్పుడు అసలు కథానాయకుడి దగ్గరికి వచ్చాడు, బ్రహ్మదేవుడి దగ్గరికి. బ్రహ్మ, నువ్వు సృష్టి ప్రారంభంలోనే అందరికీ నీతి బోధించాల్సినటువంటి వాడు అబద్ధం చెప్పావు కాబట్టి ఈ సృష్టి ఉన్నంత కాలం కూడా నీకు ఎక్కడ గుడులు, గోపురాలు, పూజలు ఉండవు అని అన్నాడు. అందుకని బ్రహ్మదేవుడికి ఎక్కడ గుడులు లేవు, ఎక్కడ పూజలు జరగవు. వెంటనే విష్ణువు దగ్గరికి వచ్చాడు. విష్ణు, నువ్వు ధర్మాన్ని పట్టుకుని ఉన్నటువంటి వాడు, నువ్వు సత్యాన్ని పలికావు. ఎవరైతే ధర్మాన్ని పట్టుకుని ఉంటారో, ఎవరైతే సత్యాన్ని పలుకుతుంటారో వాడు శివుడితోటి సమానం. కాబట్టి నువ్వు కూడా శివుడితోటి సమానమే. ఈ సృష్టి ఉన్నంత కాలం కూడా నాకు ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయో నీకు కూడా అదే విధంగా పూజలు. అంటే సృష్టి ప్రారంభంలోనే శివుడికి విష్ణువుకి తేడా లేదని పరమేశ్వరుడే మనందరికీ సాధించాడు.
మనం మాత్రం శివుడు గొప్పవాడా విష్ణువు గొప్పవాడా అనుకుంటాం. అందుకని ఇలా పెడితే మంచిదా ఇలా పెడితే మంచిదా అనుకుంటాం. ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు, నువ్వు ఇలా పెట్టకపోయినా ఇలా పెట్టకపోతే తప్పోయా అన్నాడు. ఎవరికైతే సహాయం కావాల్సి వస్తుందో భవతి భిక్షాందేహిని మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వాడికి ఇలా పెట్టడంలోనే ఆనందం ఉంది. భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఈ దేవస్థానానికి నేను ఈవోగా పనిచేస్తున్నాను. ఈ దేవస్థానంలో స్వామివారికి 6వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు స్వామివారికి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవముగా జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయము సాయంకాలము స్వామివారికి ప్రత్యేక వాహనములతో నగరోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున ఉదయం నెమిలి వాహన సేవతోటి నగరోత్సవం జరిగింది. ఈ సాయంకాలం నరనంది వాహన సేవతోటి స్వామివారికి నగరోత్సవం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ వేలాదిగా పాల్గొన్నారు. అలాగే ఇప్పుడు సాయంకాలం 7 గంటల నుండి కూడా పొన్నూరు శ్రీనివాసులు గారిచే గంగా పార్వతి సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ సంవత్సరం స్వామివారికి సప్తాహికంగా 7 రోజులు బ్రహ్మోత్సవ కార్యక్రమం జరగడానికి నిర్ణయించడం జరిగినది. ఈ బ్రహ్మోత్సవంలో 6వ తారీఖు నుంచి అలాగే 12వ తారీఖు వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమం 7 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మొదటి రోజున అంకురార్పణ, ధ్వజారోహణ, అలాగే ప్రతిరోజు బలిహరణ, నిత్యహోమం కార్యక్రమం జరుగుతున్నది. ఈ బ్రహ్మోత్సవ భాగంలో స్వామివారికి వివిధ రకమైన వాహన సేవలు జరుగుతున్నది. ఈ రోజు 2వ రోజు సందర్భంగా స్వామివారికి ఉదయం శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కూచిపూడి నృత్య శిక్షకురాలు అలేఖ్య ప్రభ సారథ్యంలో రిందా శరణ్య కూచిపూడి డ్యాన్స్ అకాడమీ హైదరాబాద్ కళాకారులు తమ అద్భుత కూచిపూడి నృత్యాభినయంతో భక్తులను అలరించారు. ఆలూరి శ్రీనిధి పాహి పాహి గజానన అంటూ నృత్యాభినయంతో భక్తులను తన్మయులను చేసింది. అనన్య, సహస్ర, సిరిచందన, సంయుక్త, భవ్య, నిత్య తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు కళాకారులను సత్కరించారు. పామూరులో వెంచేసి ఉన్న శ్రీ మదన వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజున అంకురార్పణ సందర్భంగా ప్రాతకాలాన స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకం, అర్చన జరిపించారు. తదుపరి మేళతాళాలతో కోలాటంలో నగర సంకీర్తన కార్యక్రమం జరిపించారు. రాత్రికి పుట్టమన్ను కార్యక్రమం, మేదిని పూజ, విశ్వక్సేన ఆరాధన అర్చకులు విశేషంగా జరిపించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఆలయ ఈవో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజున భరతనాట్య కార్యక్రమం భక్తులను అలరించింది. మంగమ్మ కాలేజీ పూర్వ అధ్యాపకులు మహమ్మద్ సలేహా, పాలిటెక్నిక్ కళాశాల పూర్వ అధ్యాపకులు జయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమార్తె నజ్నెన్
శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మారెల సుబ్బారావు, మొగిలి దేవ, దివ్య తదితరులు పాల్గొన్నారు. సాటి మనిషికి సహాయపడుతూ శాంతి, ప్రేమ, కరుణ ఈ సర్వలోకానికి, ఈ లోకమంతా కూడా ప్రేమను చూపించాలని, కరుణతో ఉండాలని, దయాహృదయంతో ఉండాలని మహమ్మద్ ప్రవక్త ఖురాన్లో బోధించడం జరిగింది. తన బోధనలో ఎవరైనా ఆకలితో ఉంటే మనం తినే ముందు మన ఇంటి దగ్గర ఎవరైనా ఆకలితో ఉన్నారా, ఒక జీవి కానీ మనిషి కానీ చూచి ఆ తర్వాతే మనం భోజనం చేయాలని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి మంచి సూక్తులు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరి చేత అయినా పని చేయించుకుంటే వారి చెమట ఆరిపోయేలోపు వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చి వారిని సంతోషంగా పంపించాలని చెప్పడం జరిగింది. అంత ప్రేమ, దయ గల హృదయంతో మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి ఈ సందర్భంగా బక్రీద్ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం ఆనందకరంగా ఉంది. వారందరికీ కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా మొహమ్మద్ సాలేహ, జయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం వాళ్ళ కుమార్తె నజరీన్ ఈరోజు పేదలందరికీ అన్నం పెట్టి కడుపు నింపమని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి స్ఫూర్తితో బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఇవాళ ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం ముందు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిందండి. దాంతోపాటు ఒంగోలు నగరంలో అన్ని ప్రాంతాలు తిరిగి అనాథలు, యాచకులు, ఒంటరిగా ఉండే ఫుట్పాత్ల మీద ఉండే పేదలకు కూడా ఇవాళ దాదాపు 300 మంది పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. రాబోయే కాలంలో తల్లిదండ్రుల పేరు మీద ప్రతి సంవత్సరం ఆ బిడ్డ వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేయడం ముఖ్యమైంది. అందులో ఈరోజు బక్రీద్ అనేది చాలా పవిత్రమైన ముస్లింల పండుగ. ఆ రోజు వాళ్ళ అన్నదానం నిర్వహించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు ఖురాన్ పంచిపెట్టారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు ఖాదర్ వలీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు బషీర్ బాయ్, ఖయాం, వైస్ ప్రెసిడెంట్ రఫీ, ఎస్కే జిలానీ, కరీముల్లా, జిలానీ, కాలేషా, నూర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. हमारे सोसाइटी के बारे में दुआ करो कुरान सही सामने पढ़ते के तो वो से टाइम में नहीं तुम खाने में जारी करते ना बात बात करो ऐसा कुरान డి న్యూస్లో నేటి మాట. మనస్ఫూర్తిగా తన తప్పును అంగీకరించిన వ్యక్తి భవిష్యత్తులో తప్పు చేయడానికి సిద్ధం కాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.